జీఐఎస్ డ్రోన్ సర్వే పేరుతో జీహెచ్ఎంసీ ప్రచార ఆర్భాటమే తప్ప ఫలితం శూన్యంలాగా కనిపిస్తోంది. కోట్లాది రూపాయలను అడ్డగోలుగా ఖర్చు చేసి సిబ్బందికి వేతనాలు చెల్లిస్తుందే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీఐఎస్ సర్వే కోట్లు కుమ్మరించినా లక్ష్యానికి సుదూరంగా ఉందన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. ఇళ్లు, స్థలాలు, వ్యాపార భవనాలు, ఇతర నిర్మాణాలను పక్కాగా నమోదు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రోన్ సర్వే చేపట్టింది. తక్కువ పన్నులు చెల్లించడం, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఈ సర్వే చేస్తోంది. ఇందుకోసం సుమారు 25 మంది ఐటీ నిపుణులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఏడాది పాటు వీరి సేవలు ఉపయోగించుకునేందుకు కోట్ల రూపాయల ఖర్చు చేస్తోంది. జీహెచ్ఎంసీలో జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే విభాగం కొన్నేళ్లుగా ఉంది. దీన్ని పట్టించుకోకపోవడంతో మరుగున పడింది. అసలు ఇదొకటుందా అనే అనుమానం ఇప్పుడు కలుగుతుంది. పౌర సేవలతో పాటు నివాస, వ్యాపార సముదాయాలను నిర్ధారించేందుకు ఈ 25 మంది ఐటీ నిపుణులు డ్రోన్ సర్వే విధుల్లో పాల్గొంటారు. వీళ్లకు జీతాల రూపంలో నెలకు 8,96,750 రూపాయలు, ఏజెన్సీకి నెలకు 44,838 రూపాయల చొప్పున మొత్తం నెలకు 9,41,588 రూపాయలు చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఏడాదికి ₹1 కోటి పైగా జీహెచ్ఎంసీ వీరిపై ఖర్చు పెట్టనుంది. డ్రోన్ సర్వే కోసం జీహెచ్ఎంసీ ఇటీవల ₹22 కోట్ల విడుదల చేసింది. డ్రోన్ సర్వేతో పూర్తిస్థాయి ఇళ్ల సర్వే చేయలేని పరిస్థితుల్లో ఇంతమందిని తీసుకొని ఏం చేస్తారనే దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు డ్రోన్ ద్వారా కొన్ని లక్షల ఇళ్లను మాత్రమే సర్వే చేసినట్లు బల్దియా వర్గాలు చెబుతున్నాయి. జీఐఎస్ సర్వే కోసం జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్న 25 మంది ఐటీ ప్రొఫెషనల్స్ ను వివిధ కేటగిరీలుగా విభజించి వేతనాలు నిర్ణయించారు. 3 టీం లీడర్లకు ఒక్కొక్కరికి నెలకు ₹52,650 రూపాయల చొప్పున ₹1,57,950 చెల్లిస్తారు. సీనియర్ నెట్వర్క్ అడ్మిన్ కు నెల జీతం ₹49,920 రూపాయలుగా నిర్ణయించారు. వెబ్ కంటెంట్ డిజైనర్లు ఇద్దరికి ₹40,549 రూపాయల చొప్పున, జూనియర్ నెట్వర్క్ అడ్మిన్ ఒకరికి నెలకు ₹35,159 రూపాయల చొప్పున నిర్ణయించారు. 12 మంది హార్డ్వేర్ ఇంజనీర్లకు ఒక్కొక్కరికి నెలకు ₹20,977 రూపాయల చొప్పున, జూనియర్ డీబీఏ ఒకరికి నెలకు ₹35,159 రూపాయలు చెల్లిస్తారు. సీనియర్ జీఐఎస్ అనలిస్ట్ 5గురిని నియమించి వారికి నెలకు ₹37,148 రూపాయలు వేతనం చెల్లిస్తారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 19 లక్షలకు పైగా నివాస గృహాలు, 4 లక్షలకు పైగా వాణిజ్య భవనాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఏది కమర్షియల్, ఏది నాన్ కమర్షియల్ బిల్డింగ్ అనే విషయాన్ని తెలుసుకోవడమే జీఐఎస్ సర్వే ప్రధాన ఉద్దేశం. గత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఈ సర్వేకు అనుమతించారు. నివాస, వ్యాపార భవనాల వివరాలు నిర్ధారిస్తే ఆస్తి పన్నులు పక్కాగా వసూలు చేయొచ్చని భావించారు. జీఐఎస్ సర్వే పూర్తయితే సుమారు ₹500 కోట్ల జీహెచ్ఎంసీకి అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఆమ్రపాలి బదిలీ కావడంతో జీఐఎస్ సర్వే నత్తనడకన సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 18 నెలల్లో ఈ సర్వేను పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే 8 నెలలు గడిచినా పెద్దగా పురోగతి లేదు. మిగిలిన 10 నెలల్లో డ్రోన్ సర్వే పూర్తి కావడం కష్టమేనని తేలిపోయింది.